నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏంటి అంటే, సిద్దిపేటలో మా అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తా, మేం వివక్ష చూపం, పేదల కోసమే పనిచేస్తాం. నర్మిటలో ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎవరు అడ్డుపడినా ఆగబోం, పంట మార్పిడి లాభదాయకం. ఇక్కడ ఏంది, సిద్దిపేటలో మా అభ్యర్థిని ఎప్పుడు 2028-29 ఎలక్షన్లు వస్తే సిద్దిపేటలో మా అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తామని చెప్పేసి చెప్తున్నాడు. దాంతోపాటు ప్రతి నియోజకవర్గాన్ని ఒకే విధంగా చూస్తాం, సమానంగా చూస్తాం. ఎందుకంటే ఎన్నికలప్పుడే ఎన్నికలు రాజకీయాలు, కానీ మిగతా సమయంలో మొత్తం అన్ని నియోజకవర్గాలు నాకు సమానమే అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి, గత పాలకుల్లాగా కాదు. గత పాలకులు ఏం చేసిరంటే, ఏ నియోజకవర్గంలోనైతే గెలిచిర్రో మంత్రి పదవి తీసుకొని మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడాలి, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తానికి మంత్రి, ఒక నియోజకవర్గానికి మంత్రి కాదు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, క్లియర్గా చెప్తున్నారు, అన్ని నియోజకవర్గాలని సమానంగా చూస్తా, నాకు రాజకీయంగా దురుద్దేశం లేదు, స్వార్థం లేదు, ఎటువంటిది లేదు అని చెప్పేసి. ఎలక్షన్లప్పుడే రాజకీయం, ఎలక్షన్ల తర్వాత నాకు అందరూ ఒకటే, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజలు నాకు ముఖ్యం అని క్లియర్గా చెప్తున్నాడు. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులిస్తాం. విపక్ష ఎమ్మెల్యేల అంటే, విపక్ష అంటే ఇప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులిస్తామని క్లియర్గా చెప్తున్నాడు. గతంలో ఏం చేసిందంటే, మా పార్టీ కండవ కప్పుకొని మా దాంట్లోకి వస్తేనే మీకు నిధులు, లేకుంటే లేవు, లేకుంటే అట్లనే ఉండు, నువ్వు ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన పైసలతోని నువ్వు ఇంకా ఆగమైపో, అప్పులు చేసుకో, ఆగం. కానీ బెదిరించి నయాన భయాన ఇష్టం వచ్చినట్టు చేసి పార్టీగా జైన్ చేసుకున్న చరిత్ర ఆ చరిత్రహీనులది. నేను అటువంటి వ్యక్తిని కాదు. విపక్షాలకు సైతం, నియోజకవర్గాల ఆ ఎమ్మెల్యేలకు సైతం మేము నిధులు ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము పనిచేస్తాం తప్పితే మేము రాజకీయాలు చెయ్యము. ఎలక్షన్ల టైంలోనే రాజకీయాలు, తర్వాత మాకు అందరూ సమానమే అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. 2029 ఎన్నికల్లోనూ మళ్ళీ గెలుస్తాం. మూసీ విషయంలో బీఆర్ఎస్ది మొసలి కన్నీరు. మూసీ విషయంలో, మూసీ పరివాహక ప్రాంతం చుట్టూ ఒకసారి పర్యటిస్తే తెలుస్తుంది ఎవరికైనా. ప్రతి ఒక్కరు ఎక్కడనో కూర్చుంటారు, టీవీలల్లో, వార్తలల్లో. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏం చేశారంటే, అవన్నీ అది నిజమనుకోనే మాట్లాడతారు జనాలు. ఇప్పుడు ఊర్లలో కొన్ని మారుమూల గ్రామాలు ఉంటాయి. మారుమూల గ్రామాలలో ఎట్లా ఉంటుంది అంటే, అరే వార్తలు చూసి అవునట, ఈయన ఇది చేస్తున్నట, అది చేస్తున్నట, మూసి ఎందుకట, ఇది ఎందుకట అని చెప్పేసి అని అంటారు. మూసి సుందరీకరణ అనేది ఎంత అవసరమో హైదరాబాద్ నగరానికి అంత ముఖ్యమైన అవసరం. ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తే మనిషికి కంపల్సరీ బైపాస్ సర్జరీ ఎట్లా అవసరమో, మూసి ప్రక్షాళన కూడా అంత అవసరం. ఎందుకంటే విషవాయువులు ఎక్కువైపోయినాయి, ప్రమాదంలో ఉన్నది హైదరాబాద్ని ప్రమాదం నుంచి కాపాడాలి అంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి, చాలా అవసరం అది. గతంలో కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిండు, ఆ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా అన్నాడు, మూసీలో కాదు ఎక్కడ కానీ అక్రమ నిర్మాణాలు జరిగితే నిర్దాక్షిణ్యంగా గులగొట్టాలి, ఎలాంటి నోటీస్ లేకుండా అని అప్పుడు మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడేమో నీతి ముచ్చట్లు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వానికి సహకరించండి. ఎందుకంటే మూసి అనగానే, సుందరీకరణ అనగానే మొత్తం గులగొట్టేసి దాంట్లో వేరే వాళ్ళ బిల్డింగులు కట్టి కిరాయిలు ఇస్తుంది కాదు. మూసి సుందరీకరణ చుట్టూ రోడ్లు ఉంటాయి. ఆ మూసి ఎక్కడెక్కడైతే మొత్తం నిండిపోయిందో ఆ మట్టి అంతా క్లీన్ చేసి అక్కడ వాటర్ను కూడా ఆ వాసన రాకుండా ఫిల్టర్ చేసుకుంటా, దాంట్లో గోదావరి జలాలు కలుపుకుంటా, ఎక్కడెక్కడైతే కొన్ని లైబ్రరీస్ కావచ్చు, ఆటలకు సంబంధించినవి కావచ్చు, పార్కులు కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. దాని పక్కన ఎక్కడైతే కొంచెం ప్లేస్ ఉంటుందో ఆ చిన్న ప్లేసులు, కొన్ని స్కూల్స్ కావచ్చు, చిన్న స్కూల్స్, పెద్దవి కాదు, మళ్ళీ వెంటనే మార్చుకోవడానికి వీలుగా ఉన్నాయి తాత్కాలిక నిర్మాణాలు ఉంటాయి. మొన్న కేటీఆర్ చెప్తున్నాడు, ఇక్కడ కూలగొడతారట, గాంధీ విగ్రహం పెడతారట, మరి ఇక్కడనేమో గాంధీ విగ్రహం పెడతారట, వీళ్ళ బిల్డింగులు ఉంటేనేమో బఫర్ జోన్ కిందికి వస్తాయంట, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగులు ఏమో బఫర్ జోన్ కింద రావంట అని చెప్తున్నాడు. బఫర్ జోన్ కింద అంటే తాత్కాలిక నిర్మాణాలు, అవి మాత్రమే, శాశ్వత నిర్మాణాలు కాదు. ఎప్పుడంటే అప్పుడు కూలగొట్టుకోవడానికి విజ్ఞాన కేంద్రాలు, విజ్ఞానం అంటే జ్ఞానం పెంచుకోవడానికి కొన్ని లైబ్రరీ కావచ్చు, కొన్ని రకరకాలై ఆఫీసులు కావచ్చు ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని ఆఫీసులు ఉంటాయి. ఆఫీసులు ఏంటంటే తాత్కాలిక నిర్మాణాలు.
దాని తర్వాత దానికి యూజ్ చేస్తారు. ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవడానికి వీలుగా ఉంటాయి. అటువంటి బిల్డింగులు మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కేటీఆర్ ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగులు బఫర్ జోన్కు రావు, ప్రజలకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించిన బఫర్లకు వస్తున్నాయంట అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నాడు. కానీ అక్కడ ఓన్లీ జరిగేది తాత్కాలిక నిర్మాణాలు. క్లియర్గా చెప్పిండు. విజ్ఞాన మందిరాల్లాగా అంటే కొన్ని భవనాలు ఉంటాయి. ఎట్లా అంటే లైబ్రరీస్ కావచ్చు. లైబ్రరీస్ ఎందుకు ఎక్కువ లైబ్రరీ మీద దృష్టి పెడుతున్నారంటే పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది. నువ్వు ఎక్కడనో టీవీలు సినిమాలు చూస్తే కాదు, నీకు పుస్తకం చదివిన వ్యక్తిని నువ్వు ఏదో బయట తిరిగి వచ్చిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. అందుకనే రేవంత్ రెడ్డి కూడా లైబ్రరీల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ఆధునిక లైబ్రరీలు తీసుకొస్తున్నారు. పుస్తకం చదవాలి. పుస్తకం చదివితే ఏమవుతుందంటే నీకు ఈజీగా మైండ్కి ఎక్కుతుంది. అట్లా ఆ లైన్లోకి తీసుకుపోతున్నాడు. ఇవన్నీ తెలియక ఎంతసేపటికి యో 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 అనుకుంటా పబ్బులలో తిరిగేటోనికి ఇటువంటి కల్చర్ ఏంటి? పబ్బు కల్చరోనికి ఇప్పుడు మిడిల్ క్లాస్ దిగువ మధ్య తరగతి వాళ్ళ కల్చర్ తెలియదు. ఎంతసేపటికి కొద్ది రోజులు గుంటూరులో చదువుకొని, కొద్ది రోజులు మహారాష్ట్రలో చదువుకొని అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటూ తర్వాత తీరా అన్నం వండి బిర్యానీ వండి తీరా ఇస్తరాకులో కొట్టించాక ముందర పెట్టగానే వచ్చి తిన్నోనికి పేద ప్రజల బాధ ఏం తెలుస్తుంది? కేటీఆర్ అనేటోనికి తెలియదు, అసలుటోనికి తెలియదు. ఎందుకంటే ఈ పుణ్యానికి వచ్చిన పేద ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేసేటోళ్లకు తెలియదు. పుణ్యానికి వచ్చినాయి కదా పేద ప్రజల సొమ్ము, దోసుక తిన్నారు. వీళ్ళ ట్యాక్స్ల రూపంలో కట్టిన పైసలు దోసుక తిని ఎంజాయ్ చేసి ఆ పబ్ కల్చర్లలో ఆడుకుంటా పాడుకుంటా అసలుటోనికి ఏం తెలుస్తుంది? బాధ, నొప్పి కింది నుంచి వచ్చినోనికి తెలుస్తుంది. ఆ బాధ ఏంది, ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది కింది నుంచి వచ్చినోనికి తెలుస్తుంది. కాబట్టి అందుకనే ఈ మూసీ పరివాహక ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏంటంటే మెరుగైన నష్టపరిహారం అందిస్తామంట. అంటే ఏదో ఇంత ఇస్తాం అంత ఇస్తామని కాదు, మీకు నచ్చినంత పరిహారం మీకు ఇక్కడి నుంచి బయటికి వెళితే మీకు ఎంతైతే అవసరం పడుతుందో అదంతా మేమే భరిస్తామని చెప్తున్నారు. మాకు ఇక్కడ ఇంత వాల్యూ ఉన్నదన్నమాట, అంతకంటే కూడా ఇంకెక్కువనే వాల్యూకి సంబంధించి మేము మీకు ఇల్లు కట్టిస్తాము. లేదంటే మీకే అసోసియేషన్ ఉంటుంది, ఆ అసోసియేషన్ నుంచి మీరే కట్టించుకోరి, ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం మేమే ఇస్తాం. లేదంటే మమ్మల్ని కట్టేయమన్నా మేము కట్టిస్తాం, మీరు ఇండివిజువల్గా కట్టుకుంటామన్నా ఇండివిజువల్గాకైనా మేము సహకరిస్తామని ఇంత క్లియర్గా చెప్తున్నాడు. సరే కూలగొడతాం మేము, ఇక మీకు ఇయ్యము కట్టియ్యము అని చెప్పేసి అంటలేదు ప్రభుత్వం. ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు మొత్తం ఆలోచన చేయాలి, మూసి చుట్టూ ఉన్న బాధితులు ఆలోచన చేయాలి, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఏదో కూలగొట్టేసి మిమ్మల్ని ఎలగొట్టేస్తాం, మీరు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేసుకున్నంలో ఉంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది చెల్లుబాటు కాదు, మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్తలేరు. ఏకాఏకిన ఎల్లగొడతలేడు. మీకు వేరే దగ్గర ప్రభుత్వం కట్టిస్తుంది ఇల్లులు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. అది ఆలోచన చేసుకోర్రి, విషప్రచారం కాదు చేసేది, సహకరించుర్రి. ఇప్పుడు హైదరాబాదు గుండెకు ప్రమాదం పొంచి ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు మనిషి గుండెకు బైపాస్ సర్జరీ ఎంత అవసరమో హార్ట్ అటాక్ వస్తే, ఇప్పుడు హైదరాబాదుకు మూసీ నదిని సుందరీకరణ చేయడం కూడా అంత అవసరం. తెలియదు, ఇప్పుడు చేయలేదనుకో భవిష్యత్తులో చెయ్యలేము. హైదరాబాద్ నగరం ఆగమైపోతుంది. దరిద్రులారా గుర్తుపెట్టుకోరి, సహకరించుర్రి. హైదరాబాద్ నగరం ఆగమైపోతుంది. సరే మీకు ప్రభుత్వం మీద కోపం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు, కానీ హైదరాబాద్ నగర ప్రజల మీద, నల్లగొండ జిల్లా ప్రజల మీద కొంచెం కన్సర్న్ చూపిర్రి. ఎందుకంటే మీ రాజకీయ కక్షల కోసం, రాజకీయాల కోసం ప్రజలను ఆగం చేయకుర్రి. ఆయనేం కక్షపూరితంగా చేస్తలేడు. ప్రజల దృష్టిలో పెట్టుకొని నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికి ఎంతో మంది ఉన్నారు. అక్కడ 50 ఏళ్ళకే ముసలోళ్ళలాగా అయిపోయి నడుస్తున్నారు. అదంతా గమనించుర్రి. ఆ పాపం తగులుతుంది. కృష్ణా వాటర్ వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ కూడా సరిపోతలేవు. అందుకనే ఈ మూసీ సుందరీకరణ చేసి ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి విషమైన నీళ్ళు వస్తున్నాయి, విషం కలిసినట్టే ఇక నీళ్లు ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళి కెమికల్స్ వచ్చేసి విషం కలిసినట్టు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ మూలాలు కట్ చేసి మూసీని గతంలో నిజాంల కాలంలో ఎట్లా ఉండే మూసీ అసలు వాస్తవానికి తాగునీరు అది కెనాల్, అది ఇవాళ మొత్తము డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం దాంట్లో కలుపుతున్నారు. ఇదంతా జరగకుండా క్లియర్గా చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. మీ స్వార్థం కోసం, మీ రాజకీయాల స్వార్థం కోసం రేవంత్ రెడ్డికి మూసి ప్రక్షాళన చేస్తే ఒక గొప్ప పేరు వస్తుంది, ఆ పేరు రాకుండా చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రజలను నాగం చేయకుర్రి. రాజకీయాలుంటే వేరే విషయంలో కొట్లాడరు, కానీ ఈ మూసి విషయంలో మాత్రం కొట్లాడకుర్రి. చాలామంది ప్రజలకు అవగాహన వస్తున్నది. అందరూ కూడా మూసి సుందరీకరణని ఆహ్వానిస్తున్నారు. స్టార్టింగ్లో హైడ్రాను కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఇలా హైడ్రాకు బ్రహ్మరథం పడుతున్నారు.
జిల్లాలలో కూడా మా దగ్గరికి రావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా విన్నపం చేసుకుంటారు. జిల్లాలకు కూడా విస్తరించేటట్టు చేయండి హైడ్రాని, మా చెరువులు కూడా కబ్జాలు అయిపోతున్నాయి, చెరువు కింద శిఖం భూములు ఇవన్నీ కూడా కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏ పని చేసినా స్టార్టింగ్లో నొప్పి కలుగుతుంది. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏముంటుంది, ఏదన్నా రోగం వచ్చినప్పుడు ఫస్ట్ కోసేటప్పుడు నొప్పి ఉంటుంది, కోసినాక కుట్లు వేసినాక కొద్ది రోజులు నొప్పి ఉంటుంది. ఆ నొప్పులు మానినాక పేషెంట్ ఎంత యాక్టివ్ అవుతాడు. ఇప్పుడు కూడా సేమ్ మూసీ సుందరీకరణ కూడా ఫస్ట్ కొద్దిగా నొప్పి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. దాని తర్వాత దాని ఫలితం ఎట్లా ఉంటుంది, ఎంత ఎంత యాక్టివ్గా ఉంటుంది హైదరాబాద్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోరి. అందరూ కూడా మూసీకి సహకరించురి. ఏదైనా నష్టం జరిగితే మాకు తక్కువ ఇస్తున్నాయి ఇల్లు కట్టుకోవడానికి అని ప్రభుత్వానికి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోరి. మీకు ఎంఆర్ఓలు ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు ప్రభుత్వానికి చెప్పుకోరి. ఖచ్చితంగా కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ గారు తీసుకుపోతారు ముఖ్యమంత్రి దృష్టికి, మాకు ఇంత కావాలి ఇంత అని చెప్పి తీసుకోరి. అభివృద్ధికి సహకరించుర్రి. సహకరిస్తే భవిష్యత్తు మీకు సహకరిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ని ఆగం చేసుకున్నాం అనుకో, మన తెలంగాణ సైడ్ ఎవరు చూడరు. గత పాలకులు ఆగం చేసిరు ఇప్పటి వరకు. అందుకనే మంచిగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోరి.